అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ పార్టీ వాళ్ళు చేసేటువంటి నిరసనలకు అర్థం లేకుండా పోతుంది. రీసెంట్గా ఒక ఎద్దుల బండి పైన ఒక ఆటోను ఎక్కించి దాంట్లో కూడా మనుషులు ఎక్కి పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయని మరి ప్రజలందరూ కూడా చీత్కరించేలాగా ఒక నిరసనను తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక వింత ధోరణిలో మరి అసలు మానవత్వం కూడా లేకుండా గాడిదకు ఒక మోటార్ సైకిల్ను కట్టేసి రక్తం వచ్చినా సరే నిరసనలు తెలియజేస్తున్నారు. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. అసలు ఆ వీడియోస్ చూస్తుంటేనే మనసంతా తరికిపోతుంది. ఒక గాడిద పైన మరి మోటార్ సైకిల్ని కట్టేసి సో మాకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయని ఒక నిరసనను అయితే తెలియజేయడం జరిగింది వైసీపీ వాళ్ళు. ఇలాంటి నిరసనను దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఎప్పుడైనా మీరు చూసారా? ఇది అసలు కరెక్ట్ అంటారా? సాధు జంతువులు వర్సెస్ క్రూర జంతువులు అంటే, క్రూర జంతువులు అంటే అడవుల్లో ఉంటాయి. అవి వాటి పొట్ట పోషణ కోసం వాటి జాతికి అది లక్షణం. అంటే వేటాడటం, తినటం. ఇప్పుడు పులిని, సింహాన్ని మనం చూస్తున్నాం. ఆ వీడియోలు చూస్తున్నప్పుడు అవి ఎలా వేటాడతాయి జింకల్ని, అయ్యో పాపం అనుకుంటాం మనం. కానీ దాని పొట్ట ఎలా నిండిద్ది? భగవంతుడు సృష్టి. కానీ ఇక్కడ 2 కాళ్ళు, 2 చేతులు, కళ్ళు, ఆలోచన, జ్ఞానం, బుద్ధి, బుర్ర అన్నీ ఉండి అన్నం తింటున్నాడు కదా కడుపుకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మరి క్రూర మృగాల కంటే దారుణంగా ప్రవర్తించారని చెప్పుకోవాలి. ఇంకంతకంటే ఈ దేంతో పోల్చాలో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. అంటే క్రూర మృగాలతో పోల్చినా కూడా ఆ క్రూర మృగాలు కూడా బాధపడతాయి. అయ్యో మేము మా పొట్ట నింపుకునే నిమిత్తం మేమేదో వేటాడి తింటున్నాము, మరి మాతో ఎందుకు వాళ్ళని పోలుస్తారని. ఎవరి పొట్టలు కొట్టడానికి మీరు ఈ రోజున ఇలాంటి పనులు చేస్తున్నారు? పాపం ఆ గాడిదని చూస్తే అడ్డగాడిదలా ఉన్నారు వీళ్ళు. అడ్డగాడిదలే వీళ్ళు. వీళ్ళకి తెలియదా ఏం చెయ్యాలి, ఏం చేయకూడదనే ఆ జ్ఞానాన్ని కోల్పోయి కనీసం మినిమం కామన్ సెన్స్ అంటారు కదా, అది లేకుండా ప్రవర్తించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు మరి కళ్ళు మూసుకొని నిద్రపోతే ఇట్లా అయిపోతే ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు అని చెప్తూ పగటి కలలు గంటూ కళ్ళు మూసుకునే ఉన్నట్లున్నాడు. ఎవరు ఏం చేసినా కనిపించట్లేదు. కానీ కూటమి ప్రభుత్వం చేసే మాత్రం వేరే విధంగా కనిపిస్తాయి జగన్మోహన్ రెడ్డికి. అంతే కదా వాళ్ళు చెప్పేది. మేము తెచ్చింది మా క్రెడిట్ అంతా మాది, లేకపోతే మేం చేసిన పనులు వాళ్ళేదో చేశామని చెప్పి చెప్పుకుంటున్నారని. మరి నువ్వేదో చేస్తే నిజంగా కళ్ళు మూసుకొని ఎందుకు పడుకోమంటావు? నిజంగా మీకు 11 సీట్లు వస్తే మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? ఈరోజు నిజంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విషయమా, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన విషయం? అది కూడా తెలియని వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డగాడిదలు అనుకోవాలా? ప్రజలైతే అదే అడుగుతున్నారు. నేను ఆ కామెంట్లు చూస్తే అడ్డగాడిదలనే వాళ్ళు కామెంట్లు పెట్టారు. మరి ఏం చెప్పాలి? మేము గాడిదలమని నిరూపించుకుంటారా? వైపు రక్తం గారుతుంది, ఆ బరువు మహిళకి గాడిద కాలు కూడా వంగుతుంది. అయినా సరే వాళ్ళకి జాలి కనికరం లేకుండా ఇలా ప్రవర్తించిన తీరు చూస్తుంటే అంటే ప్రజలు ఇవన్నీ చూస్తారు, గమనిస్తారు. సో ఈ పార్టీ అంటే ఇదని ఒక అవగాహన తెచ్చుకుంటారు. సో నెక్స్ట్ టైం మరి వాళ్ళ రాజకీయ జీవితానికి ఇది ఏ విధంగా మారిపోతుంది అంటున్నారు? ఎటువంటి చేష్టలు? ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారు, క్రూరంగా హింసించారు, దారుణంగా ప్రవర్తించారు. ఇంకా వాళ్ళకి మానవత్వం ఉందా లేదా? అసలు వీళ్ళు మనుషులేనా? నిజంగా ఇలాంటి పనులు కూడా చేస్తారా? ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి విషయానికి వస్తే ఆయన స్వయాన మీ పార్టీ ఎంపీ, మీ పార్టీలో ఉండి మీ పార్టీకి ఎంపీగా ఉండి మీ పార్టీలో అరాచకాలు జరుగుతున్నాయి అని అడిగిన దానికి ఆయన మీద కక్ష కట్టారు. రచ్చబండి అనే ప్రోగ్రాం పెట్టి ప్రతిరోజు వీళ్ళని మామూలుగా ఉతికేవాడు కాదు. మరి అవన్నీ తట్టుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక దానికి సమాధానాలు ఉండవు, నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఆయన నిర్భయంగా చెప్పేస్తున్నారు. వీళ్ళు నిస్సిగ్గుగా ఏం చేయాలో అర్థం కాక చివరికి ఆయన పుట్టినరోజు రోజున ఆయన అరెస్ట్ చేసి, సరే చేయటం ఒకటైతే దారుణంగా ప్రవర్తించటం, హింసించటం, చంపేయటం, ఇంకా చివరికి ఆయన దేవుని అనుగ్రహంతోనే నేను ఈ రోజున బ్రతికానని చెప్పే పరిస్థితి. అంటే వీళ్ళకి మూడింది, వీళ్ళ కర్మ కాలింది, వీళ్ళకి టైం దగ్గర పడింది కాబట్టి ఆయన బ్రతికి బయటపడ్డాడు. అందుకని ఈ రోజున వాళ్ళు చేసినవన్నీ కూడా ఆయన చెప్తూ ఉంటే మనకి అమ్మో ఇలా కూడా చేస్తారా అంటే, ఒక మనిషి పైనెక్కి కూర్చొని గుండెల మీద కొడుతున్నాడు అంటే ఎలా ఉండిద్ది? అందులో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న వ్యక్తి. అట్లాంటి క్రూర మృగాలు లాంటి వీళ్ళు మరి పాప మా మోగ జీవం, దానికి బాధ వస్తే చెప్పుకోలేదు. ఈ రోజు ఆయన చెప్పుకోగలిగాడు బయటకు వచ్చి నన్ను ఇలా హింసించారని. ఈ రోజున ఆ గాడిదని చూస్తుంటే ఎలా ఉందండి? ఈ అడ్డగాడిదలు చేసిన పనులకి ఏమి భుజాలను వేసుకుని కట్టుకోపోయారా? బళ్ళు మీ నెత్తి మీద పెట్టుకుని ఊరేకపోయారా? ఎందుకు? అదేం చేసింది? ఈ రోజున దేనికి ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి? గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఏమన్నా అందరికి ఫ్రీగా ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఆ రోజున మద్యాన్నే నువ్వు నకిలీ చేసి అమ్మేసి ప్రజల ప్రాణాలు తీయటానికి కారణం అయ్యావు. ఈ రోజున
ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ చూడండి, ఇరాక్ చూడండి, అన్ని చోట్ల కూడా ఈ హర్ముజ్ జలసంధి కానివ్వండి, ఇవన్నీ కూడా ఇబ్బందులకు గురవుతూ ఎక్కడికక్కడే ఏ దేశంలో చూసినా కూడా భయంకరమైన రేట్లు. కోడిగుడ్డే 16 లక్షల్లో ఉందంట మరి ఇజ్రాయెల్ అక్కడ. మరి ఏం చెప్తాడు అంటే వాళ్ళ డాలర్లో చూస్తే మరి ఇన్ని రకాలుగా ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతూ ఉంటే భారతదేశంలో మరి వీళ్ళు ఈ రోజున ఉన్న నాయకులు చాలా జాగ్రత్తగా బడ్జెట్ ప్రకారం చూసుకుంటూ ఏం చెయ్యాలి, పేదవాడి మీద భారం పడకుండా ఉండాలంటే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ముందుకు వెళుతుంటే ఈ అడ్డగాడిదలు ఎలా ప్రవర్తిస్తే ఏం చేస్తారు చెప్పండి. గతంలో కూడా ఒక ఎద్దుల బండి పైన, ఒంటెద్దు బండి పైన ఏకంగా ఆటోని ఎక్కించి ఆటో పైన కూడా మనుషులు ఎక్కి నిరసన తెలియజేశారు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అది వెళ్ళిందో లేదో తెలియదు, కానీ అప్పుడు ఆయన యూరో ట్రిప్లో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు సంథింగ్. మరి ఇప్పుడైనా వెళ్ళి ఉంటుంది గ్యారంటీగా. మరి ఆయన స్పందించే అవకాశం ఉందంటారా? ఆయన దృష్టికి వెళ్ళిందో వెళ్ళలేదో అనుకోవటానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎన్నో రోజుల జరిగిన విషయాలన్నీ మాట్లాడతాడు కదా. మరి ఇదెందుకు వెళ్ళవు? ఇట్లాంటివి ఎందుకు తెలియకుండా ఉంటాయి? సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే అన్ని జరుగుతాయి. సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే జరుగుతాయి. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి స్క్రిప్ట్ ప్రకారమే ఇవన్నీ కూడా ఉంటాయి అనేది వాస్తవం. మరి తెలియకుండా ఏం ఉండదు. వీళ్ళందరూ కూడా ఒక దొంగల ముఠ, తోడు దొంగలు అందరూ, ముసుగు దొంగలు. ఆ ముసుగు తొలగిస్తే అసలు బండారం బయటపడిద్ది. ఆ ముసుగు వేసుకున్నన్ని రోజులు నాకేం తెలియదు అన్నట్లు ప్రవర్తిస్తే ఎట్లా కుదురుతుంది? కాబట్టి వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ పనులు వాళ్ళకి వాళ్లే, మీరు ఇందా అడిగారు చూడండి, ప్రజలు ఎలా స్పందిస్తారు దీని మీద అంటే చూస్తున్నారు. గతంలో ప్రజలు అనుభవించారు, ఇప్పుడు జంతువులను కూడా వదిలిపెట్టట్ల. వాళ్ళు ప్రజలను పరిపాలించలేకపోతున్నాము, మరి వాళ్ళు సేఫ్ సైడ్ అయిపోయారు, మేము మాత్రం మా క్రూరమైన అరాచకత్వాలను ఇలానే చేస్తాము, మేము ఇలానే ప్రవర్తిస్తాము అనేది ఆ జంతువుల మీద చూపిస్తున్నారు. ఇంత దారుణంగానా, ఇంత నీచంగా ప్రవర్తిస్తారా అంటే వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా మరి ప్రజలే చెప్పాలి. ప్రజలే చెప్పి ఎదురు తిరిగి ప్రశ్నించి చొక్కా పట్టుకొని నడి రోడ్డు మీద నిలదీసినప్పుడు వాళ్ళు ఏంటి మీరు చేసే పని కరెక్టేనా అని అడగాలి. ప్రజల్లోనే చైతన్యం రావాలి. ఇలాంటి హింసకి పాల్పడినప్పుడు మరి జంతువులకు సంబంధించిన వాళ్ళ సంస్థలు ఉంటాయి కదా, అవును, సంరక్షణ. సో వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఏంటంటారు అసలు? ఇక్కడ మన ఏమనాలి, మన కర్మనాలా లేకపోతే ఏమో తెలియదు కానీ ఈ కుక్కలు మనుషుల మీద పడి పీక్కు తింటాయి. పసి పిల్లలను కూడా వదిలిపెట్టట్లేదు, చూస్తున్నాం. వాటిని సంరక్షణ ప్రదేశాలకు చేర్చండి. వీధి కుక్కల్ని పోషించటం ఈ మధ్యకాలంలో చాలా మంది తప్పు అని చెప్తున్నారు. ఎందుకంటే నిజంగా వాటికి ఆకలి అవుతుంది, కాదని అంటలేదు. కాకపోతే వాటికి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించటం, వాటిని కూడా వాటికి సంరక్షణ కేంద్రాలకు తరలించటం. ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ర్యాబిస్ వ్యాధి వచ్చి పిచ్చి పట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ గాయాలకు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి దానికోసం అయితే పోరాడతారు, కోర్టులకు వెళ్తారు. కోర్టు కూడా చెప్పింది ఇది కరెక్ట్ కాదు, కుక్కలను మాత్రం ఎవరు కూడా ఇట్లా ఎంకరేజ్ చేయొద్దు రోడ్ సైడ్ ఫుడ్ పెట్టి అని చెప్పి. మరి ఈ రోజున చూస్తే ఇలాంటివి నిజంగా ఈ జంతువు వల్ల ఎవరికి హాని లేదు, గాడిద వల్ల. దాని పాలతో కానివ్వండి, దాని యూరినర్తో కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరి అలాంటి గాడిదకు సంబంధించి ఇక్కడ వీళ్ళు ఇలా చేస్తే ఒక జంతువు, మొన్న ఎద్దు కానివ్వండి, వాళ్ళ గాడిద కానివ్వండి, మరి ఎందుకు అడగరు అంటే అడగరు, అంతే. అది ఏమనుకోవాలో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎవరైతే మేము జంతు ప్రేమికులు అంటున్నామో, జంతు సంరక్షణ అని చెప్పుకుంటున్నామో, లేకపోతే మేము సమాజంలో జంతువుల కోసమే పుట్టామని చెప్తున్నారో, మరి వాళ్ళే ముందుకు వచ్చి ఏంటి ఇలా చేస్తున్నారు అడగాలి. ఎందుకంటే గతంలో కూడా మనం చాలా సందర్భాలు చెప్పుకున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేసినా ఏ మేధావులు బయటకు రారు, ఏ మేధావులు క్వశ్చన్ చేయరు, ఏ మేధావులు కూడా ఏంటిది, ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పి చెప్పంగా మనం చూడలేదు. అది ఏమనాలి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రం వీళ్ళు ఎగ్జామ్షన్ ఇస్తారా? మీరేం చేసినా ఓకే, మేము చూస్తూ ఉంటామని. ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ఎలా ప్రవర్తిస్తారో చూస్తున్నాం కదా. జగన్మోహన్ రెడ్డికి వన్ సైడ్ అనమాట వీళ్ళంతా. కాబట్టి ఈ రోజున ఈ జంతు ప్రేమికులు ఎవరైతే మాట్లాడని వాళ్ళు ఉన్నారో, మరి వాళ్ళు ఇప్పుడైనా మన వీడియో చూసైనా, లేకపోతే వాళ్ళల్లో మరి అంటే ఇప్పుడు మాకు తెలియలేదు, లేటుగా తెలిసింది అయినా అప్పుడైనా స్పందించాలి కదా. స్పందించి మరి ఎలాగ వాళ్ళు చర్యలు తీసుకుంటారు, దాని మీద ఏంటి యాక్షన్ ఏముండిద్ది అనేది చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. మరి నిజంగానే వాళ్ళు ఒప్పుకుంటారా లేదా మేము నిజమైన జంతు ప్రేమికులు అనేది. ఓకే, చూసారు కదండి. ఇలాంటి విచక్షణ లేని నిరసనలు వైసీపీ వాళ్ళు ఇంకా చేస్తూ ఉంటే కనుక ఇంకా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోయినట్టే అని చెప్పేసి శ్రీలల్ల గారు చెప్తున్నారు. మరి ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.